కి ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు వాడు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి జుడాయిజం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల ప్రపంచానికి ఎవరికి కూడాను నష్టం లేదు. వాళ్ళని ఒక విధమైన రాక్షసులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం రెండు మతాలు చేసినాయి. ఎందుకంటే బోత్ క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, మనకు రుణం అన్నది, దీనికి వడ్డీ అన్నది ఉండకూడదు, ఇంట్రెస్ట్ అన్నది ఉండకూడదు. ఇంట్రెస్ట్ అనేది హరాం అంటారు. అందుకనే మనకి ఇస్లామిక్ బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ అన్నది ఉండదు. ఇంట్రెస్ట్ ని జత చేసి దాన్ని ప్రాఫిట్ కింద చూపిస్తారు. ఏది చేసినా అదే అనుకోండి, బట్ ఇంట్రెస్ట్ అని చూపించారు వాళ్ళు. వీళ్ళు జుడాయిజం లో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళ అప్పులకి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళని రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. రెండు గ్రంథాల్లో కూడా వీళ్ళ మీద హేట్రెడ్ అన్నది పెట్టారు. కాబట్టి మనకు జుడాయిజం తోటి ఎప్పుడు మనకి ఇబ్బంది లేదు. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మిగతా విస్తారవాదం ఉన్నటువంటి మతాలతోటి మనకు ప్రాబ్లం. మిగతా మూడు అబ్రాహ్మిక్ మతాలు విస్తారవాదం, కమ్యూనిజం అనేది కల్చర్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. కాబట్టి ఈ మూడు జ్యూస్, హిందువులు, వీళ్ళిద్దరి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడ కలిసినా ఎక్కడున్నా కానీ వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. మీరు చూడండి, కమ్యూనిస్ట్ చైనాలో వాళ్ళ కార్డినల్స్ ని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అపాయింట్ చేస్తుంది, పోప్ అపాయింట్ చేయలేడు. అలాగే మనం చూస్తే కనుక అక్కడ షింజియాంగ్ ప్రావిన్స్ లో ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో రంజాన్ టైంలో వాళ్ళ చేత పంది మాంసం తినిపిస్తారు, వాళ్ళకు మద్యం తాగిస్తారు. వాళ్ళతో మహమ్మద్ అన్న పేరు ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లవాడు మాస్క్ వెళ్ళడానికి వీల్లేదు. 400-500 సంవత్సరాల ముందర కట్టినటువంటి మస్జిద్ని విరగొట్టి అక్కడ ఎందుకు గొడవ జరగట్లేదు? ఎందుకు? అదే చెప్తున్నాను, వాళ్ళలో కొట్టుకుంటారు. మనకు ఒక్క ముస్లిం దేశంలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ మీరు చూసారా? పాకిస్తాన్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్ ఫామ్ అవ్వాలని ఓటేసినటువంటి పార్టీ అది. అక్కడ వాళ్ళని ఊచకోత కోసేసరికి మిగిలిపోయిన వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఈ దేశాలు ఇదే ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే జ్యూస్ ఉంటారో, ఎక్కడైతే హిందువులు ఉంటారో, ఈ మూడు శక్తులు తెలుసుకోవాలి. అందుకనే చూస్తే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మనకు పాలస్తీన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం చూస్తే కనుక క్రిస్టియన్ మిషనరీస్ కి ఏదో నష్టం జరుగుతోంది, ఇక్కడ వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళని సమర్థనకు వస్తారు. అంటే వీళ్ళు ముగ్గురు, వీళ్ళ కామన్ టార్గెట్ హిందువులు, జ్యూస్. ఈ రెండు సంస్కృతులే ప్రపంచవ్యాప్తంగా టార్గెట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శత్రుబోధ మనకు చాలా క్లియర్ గా. కమ్యూనిస్ట్ అంటే ఏ మతానికి అనుకూలం లేకపోవడం, అంతే కదా? అసలు మతమే లేకపోవడం. ఏది ఎవరంటారు? కమ్యూనిస్ట్ అంటే ఏ మతానికి దేవుడే లేడు కదా, దేవుడే లేడు కదా. అటువంటిప్పుడు ఓన్లీ హిందూ దేవుళ్ళు, యూద దేవుళ్ళు లేదని కాదు కదా. ఇస్లాం లేదంటే ఏ దేవుడు లేడు, అంతే కదా. చాలా తప్పు. కమ్యూనిజం అన్నది ఒక విధమైనటువంటి అబ్రహామిక్ మతంలో ఉన్న కాన్సెప్ట్సే ఈశ్వర ఏతర, అంటే దేవుడు లేడు అన్నటువంటి కాన్సెప్ట్ లో దాన్నే వీళ్ళు ముందు నడిపిస్తారు. కానీ మన సాంప్రదాయంలో, మన భారతదేశ సాంప్రదాయంలో నాస్తికవాదం కూడా హైందవమే. దేవుడు లేడు అన్నది కూడా సాంప్రదాయమే. మనకు చార్వాకులు ఉన్నారు, ఆజీవకులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మన వైదిక పద్ధతిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళు హైందవంలో, సనాతన ధర్మంలో వాళ్ళని వివిధ సాంప్రదాయాల కింద గుర్తిస్తాం మనం. కమ్యూనిజం అలా కాదు. కమ్యూనిజం ఏంటంటే మీ సంస్కృతిని వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేస్తారు. క్రిస్టియన్స్, మనకు ముస్లిమ్స్ ఎలా టార్గెట్ చేస్తారో వీళ్ళు కూడా అదే టార్గెట్ చేస్తారు. అందుకనే మీరు ఈ కమ్యూనిజం ఎక్కువ ఉన్నటువంటి మన పిల్లలు స్కూళ్లలో, మన కాలేజీలో మనం చూసామంటే మహిషాసుర్ షహాదత్ దివస్ వాళ్ళు చేస్తారు. మహిషాసురుణ్ణి ఒక బ్రాహ్మణికల్ దేవత ఒక దళితుడిని చంపింది అని చెప్పేసి, అతని చనిపోయిన రోజు అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ దాన్ని పాటిస్తారు. దాన్ని అలాగే రాముడు ఒక పురుషాధిక్య వ్యక్తి, అతను ఆర్యుడు, మమ్మల్ని కోతులు అంటారా మీరు, మేము ద్రావిడ్లము, మేము దక్షిణాది వాళ్ళము అని చెప్పి ఇటువంటి నేరేటివ్స్. మీ సంస్కృతిలో మీరు ఎవరు హీరోగా భావిస్తారో వాళ్ళని విలన్ గా చిత్రీకరించడము, మీరు ఎవరు విలన్ గా అంటారో వాళ్ళని హీరోగా చిత్రించడం, ఇటువంటిది కమ్యూనిజం చేస్తుంది. కాబట్టి ఈ మూడు మతాలు కూడాను సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ రెండు మతాలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. పనిచేసినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు, కలిసిపోయే వాళ్ళు పనిచేస్తారు ఎక్కడ చూసినా. కాబట్టి ఈ విషయం మనం ఈ శత్రుబోధం క్లారిటీ ఉందా. రెండవది, ఇందాక మౌనిక చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు